నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఈరోజు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ ఎరా, సెక్యులరిజం అండ్ సోషల్ జస్టిస్ అని అయితే ఆయన దాన్ని లౌకికవాదాన్ని అలాగే సామాజిక న్యాయాన్ని ఎంఫసైజ్ చేస్తూ అదే తన ప్రధాన ఎజెండాగా కాబోతోంది, తన పాలనకు అదే ఒక దిక్సూచి కాబోతుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు? అంటే సెక్యులరిజం అనే దాన్ని నిలబెట్టడం నా ప్రోగ్రామ్ అని చెప్పాడు ఆయన. అంటే చెప్పాల్సిన పరిస్థితి ఉండింది. ఎందుకంటే ఆయన స్వయంగా క్రైస్తవ మతానుయాయి అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఇంట్లో ఏ పద్ధతులు అనుసరిస్తారు, లేకపోతే ప్రజెంట్ ఆయనతో ట్రావెల్ అవుతున్నటువంటి త్రిష ఎలా వ్యవహరిస్తారు అనేది పక్కన పెట్టేస్తే ఆయన క్రైస్తవ మతానుయాయి అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్నా కాదా అనే దానిలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్డీఏ అనేటువంటి ఒక కూటమి కాన్షియస్గా ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తోంది. ఈ దేశంలో అధికారంలో అంటే నిర్ణయాత్మకమైనటువంటి పదవుల్లోకి మైనారిటీలు వస్తే కొంత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది అనేటువంటి ఒక నేరేటివ్ని ప్రజల బుర్రల్లో నింపే ప్రయత్నం జరిగింది ఈ మధ్యకాలంలో. ఎన్డీఏ నుంచే జరిగింది. ఎన్డీఏ నుంచి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగింది. తమిళనాడు బార్డర్ స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ జరిగింది. సో వాళ్ళు జగన్ని టార్గెట్ చేసి ఆ మాట అనేశారు. ఆ మాట అన్నారు ఓపెన్గానే. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే అనేశాడు ఆ మాట. నిజానికి ఆయన మీద కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కింద ఛార్జెస్ ఫ్రేమ్ చేయవచ్చు చంద్రబాబు ప్రెస్ మీట్ల మీద. పర్టికులర్గా లడ్డూ వ్యవహారంలో ఆయన మాట్లాడిన మాటలు చాలా దుర్మార్గమైనటువంటి మాటలు. వాటిని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ అర్థం వచ్చే పద్ధతిలో ఆయన ప్రకటనలు నడిచినాయి, ఆయన ప్రెస్ మీట్లు నడిచినాయి అని ఎవరైనా కోర్టుకు వెళ్ళి ఒక కేసు అయితే పెట్టచ్చు ఆయన మీద. కానీ ఏ పొలిటీషియన్ను అలాంటి ప్రయత్నం చేయలే. కాబట్టి చంద్రబాబు గారు నేను మాట్లాడింది వాస్తవమే కదా అనేటువంటి భ్రమలో ఉన్నాడు ఇప్పటికీ. అయితే ఇలాంటి ప్రమాదం ఇప్పుడు తమిళనాడుకు వాటిల్లింది అనేటువంటి అభిప్రాయం ఏవైనా ఉందా వీళ్ళకి అనేది ఒకటి చూడాలి. అందుకని ఇలాంటి ఇండికేషన్స్ అమిత్ షా లాంటి వాడు కూడా గతంలో వ్యక్తం చేశాడు. అందుకని భారతీయ జనతా పార్టీతో ట్రావెల్ అవటం, వాళ్ళ పట్ల వినయం ప్రదర్శించడం వేరు అని గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళతో వెళ్ళి వాళ్ళకు అనుకూలంగా బయట ఆపరేషన్లు చేసినటువంటి మైనారిటీ పార్టీలు కూడా ఉన్నాయి, ఎంఐఎం లాంటివి. కానీ అవన్నీ ఇష్యూ బేస్డ్గా నడిచిన వ్యవహారమే. అంటే ఈ రోజుకి వాళ్ళు సొంత గొంతుతో తమ బాధల్ని, తమ గాథల మీద, తమ సమస్యల మీద రోడ్డు మీదకి వచ్చి దెబ్బలాడే పరిస్థితి లేదు అనేదానికి ఉదాహరణ. రాజీ పడక తప్పని పరిస్థితి కల్పిస్తున్నాడు ఆయన. కల్పించడం ద్వారా సరెండర్ చేసుకుంటున్నాడు భిన్నమైన సమూహాలని. ఆ సరెండర్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళతో ట్రావెల్ అవుతున్నటువంటి వేరే మతాల తాలూకా పార్టీలు ఉన్నాయి తప్ప ఆర్గానిక్గా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మైనారిటీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఎన్డీఏతో ట్రావెల్ అవ్వటం అనేది ప్రమాదకరమని విజయ్ గారు ఒక ఇండికేషన్ ఇచ్చాడు. ఈ ఇండికేషను భారతదేశంలో సెక్యులరిజం బతకాలి అని కోరుకుంటున్నటువంటి అన్ని శక్తులకి అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఒక కనెక్టివిటీ వస్తుంది విజయ్తో దేశవ్యాప్తంగా. ఆ కనెక్టివిటీ తెచ్చుకోవటం పైగా ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్. అది నీడ్ ఆఫ్ ది అవర్ అని ఎందుకంటున్నారంటే ప్రతి చోట దీన్ని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఆకివీడులో ఆయన రఘురామకృష్ణరాజు గారు అదే కదా రెచ్చగొడుతోంది, మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు ఆయన గంటకోసారి తన వీడియోల ద్వారా. ఇలా ప్రతి చోట ఈ పొల్యూషన్ నడుస్తోంది. ఈ పొల్యూషన్ మీద కాన్షియస్గా అన్నాడా అన్కాన్షియస్గా అన్నాడు కానీ విజయ్ అయితే ఒక పాజిటివ్ డైలాగ్ చెప్పాడు. దాన్ని సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
విజయ్ చెప్పినటువంటి మాటల్ని, సెక్యులర్ అనేటువంటి మాటని ఆయన ప్రస్తావించిన తీరు, అలాగే భారతీయ జనతా పార్టీ గురించి, ఎన్డీఏ గురించి ఆయన చేసిన కామెంట్, దేనికి వాళ్ళతో ట్రావెల్ అవ్వకూడదు అనుకుంటున్నాను అనేది చెప్పాడు ఆయన. సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి నాకు దాంతో అన్నాడు. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఐడియాలజికల్గా ఎనిమిగా చూస్తున్నాను నేను ఆ పార్టీని అని చెప్పాడు ఆయన. ఈ ప్రకటన చాలా ఆశలు కలిగించింది చాలామందికి. కాబట్టి సెక్యులర్ అని అంటాము. సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అంటే ఆయన ఆల్రెడీ సంక్షేమ పథకాలు చాలా అనౌన్స్ చేశాడు. ఇంకొంచెం కాన్షియస్గా వ్యవహరించి ఆ ఏరియాలో ప్రజలకి అన్ని సదుపాయాలు ప్రభుత్వం నుంచి అందే ప్రయత్నం చేస్తాడు. ఎలాగూ అంటే ఒక రకంగా ఎంజీఆర్ని ఆదర్శంగా తీసుకుని నేను పరిపాలన మొదలు పెడుతున్నట్టుగా అర్థమవుతోంది. ఇప్పుడు విజయ్ చూస్తే ఆయన పేరులోనే జోసెఫ్ అని ఉంటుంది. ఆయన ఒక క్రైస్తవుడు అనే ఒక అర్థం అయితే వస్తుంది. అవును. సో యాజ్ ఏ క్రైస్తవుడిగా ఈ దేశంలో సాటి క్రైస్తవులు కానీ, సాటి మైనారిటీలు, ముస్లింలు, ఇతరితర మతాల వారు ఎదుర్కొనే ఒక అవహేళన, ఒక వివక్ష, దాడులు, ప్రెజర్ ఉంది ఇప్పుడు. వీటన్నిటినీ కూడా ఆయన అర్థం చేసుకొని, సో దీని అంతటికీ ఒక సెక్యులరిజానికి సంబంధించి మళ్ళీ ఒక వాయిస్ రైజ్ చేయాలి అని ఏమన్నా భావించి ఉండొచ్చు అంటారా? లేదా క్రైస్తవుడిగా లేదా ఆలోచన ఉంది అతనికి, ఆలోచన ఉంది. ఒక రకంగా అతన్ని సఫికేట్ చేశారు ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో. 24 నుంచి 26 వరకు ఆయన ప్రయాణంలో ఈ దాడి కూడా జరిగింది కదా. అవును, విజయ్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్నా కాదా అనేది చర్చ జరిగింది కదా. అతని కులం మీద ఎందుకు చర్చ జరిగింది? 80 లక్షల మంది డే 1 ఎందుకు గూగుల్లోకి వెళ్ళి అడిగారు అతని కులం ఏమిటి అని? అంటే అతను ప్రాక్టీసింగ్ క్రిస్టియన్నా కాదా అనేది తెలుసుకోవాలనే తపనతో ఆ వెతుకులాట జరిగింది. అందుకని చూపు ఉంది అతని మీద, జనాల్లో చూపు ఉంది. మనం క్లెయిమ్ చేసుకున్నారు కదా మన వాళ్ళు ఇక్కడ. మాల కమ్యూనిటీ అతన్ని క్లెయిమ్ చేసుకుంది, మాదిగ కమ్యూనిటీ క్లెయిమ్ చేసుకుంది. అతను మాదిగ అని కొందరు, మాలని కొందరు. మీరెందుకు అతన్ని హైలైట్ చేస్తున్నారంటే మీరెందుకు చేస్తున్నారు అని 2 సమూహాలు గొడవ పడ్డాయి సోషల్ మీడియా వేదికగా. ఫిజికల్ అటాక్స్ జరగల లక్కీగా. ఫిజికల్ అటాక్స్ జరిగితే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆయన ఎవరు ఏమిటి, వెల్ఎల్ఆర్ క్యాస్ట్కి చెందినవాడు అని ఉన్నప్పటికీ ఎందుకైనా మంచిది మన తాలూకా వ్యవహారమేమో అని ఇద్దరు క్లెయిమ్ చేసేసుకున్నారు. ఓకే, ఆయన సెక్యులరిజాన్ని ప్రస్తావిస్తూ దాని అవసరాన్ని ఎంఫసైజ్ చేస్తూ ఈరోజు మాట్లాడిన స్పీచ్ కానీ బీజేపీకి ఒక సందేశాన్ని పంపించి ఉండొచ్చా? అంటే నేను వస్తున్నాను, లౌకికవాదాన్ని బలోపేతం చేస్తాను, కాంగ్రెస్ పార్టీతో నా ప్రయాణం ఇక్కడి నుంచే మొదలు కాబోతుంది, ద టైం స్టార్ట్స్ నౌ అని కూడా అన్నాడు. సో బీజేపీకి ఒక మెసేజ్ అనుకోవచ్చా దీన్ని? బీజేపీకి మెసేజ్, బీజేపీకే కాదు ఎన్డీఏ పక్షాలకు, తెలుగుదేశం పార్టీకి కూడా మెసేజే. పవన్ కళ్యాణ్ తను సనాతనిగా ప్రొజెక్ట్ చేసుకునే పవన్కి కూడా ఇది ఒక మెసేజ్ అనుకో. డెఫినెట్గా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలన్నిటికీ ఆయన మెసేజ్ ఇచ్చేశాడు. నేను మీకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తాను, మీ ఓపిక మీరు ఎలా ఎదుర్కొంటారో వ్యూహరచన చేసుకుని ఆ పద్ధతిలో రెడీ కండి, మేమైతే ముందే ప్రకటిస్తున్నాం అన్న పద్ధతిలో ఎక్స్పోజ్ చేశారు ఆ ఏరియాలో. అంతే. కాబట్టి ఎనిమినే. సో భవిష్యత్తులో విజయ్ ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో సెయిల్ అవుతూ అక్కడ ప్రచారం చేసే అవకాశం ఉంటుందా? లేదండి, ప్రస్తుతానికి అయితే ఆ ఆలోచనలు, అభిప్రాయాలు లేవు ఆయనకి. ఇక్కడ విజయ్తో వాళ్ళు ఏదో కొంత ఒక పాజిటివ్ లుక్తో ఉన్నారు కాబట్టి టోటల్గా ఆ కూటమి పట్ల అనుకూలంగా ఉంటారనుకోవడానికి లేదు. ఆయనకు భయం, ఈ కూటమిలో మనం అధికారికంగా వెడితే అవతల వాళ్ళకి ఏదన్నా అనుమానం వస్తుందా, మన మీద, మన ఇంటిగ్రిటీ మీద డౌట్స్ వస్తాయా అనేటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నాడు ఆయన. అందుకని బహిరంగంగా అలాంటివి ఉండవు. సో డిఎంకేకి సంబంధించి స్టాలిన్ కన్నా విజయ్ మరింత పాపులారిటీ, ఆయన మరింత యువకుడు, ఆయనకి మరింత భవిష్యత్తు ఉంది, ఒక సినీ గ్లామర్ ఉంది. సో రాహుల్ గాంధీ ఈ దిశగా ఆలోచన చేసి ఉండొచ్చా? ఈ విజయ్ని మనం కనుక మన ఫోల్డ్లోకి తెచ్చుకుంటే, విజయ్తో కలిసి ప్రయాణం చేస్తే దేశవ్యాప్తంగా తాను చెప్పదలుచుకుంది మరింత ఈజీగా చెప్పొచ్చు ఈ పాపులారిటీని ఉపయోగించుకొని అని రాహుల్ గాంధీ భావించి ఉండొచ్చా? అంటే రాహుల్ గాంధీ భావించడానికి ఇది ఒకటే రీజన్ కాదు. అవతల వైపు డిఎంకే ఆల్టర్నేటివ్ ఆలోచిస్తోంది అనేటువంటి సూచన కూడా ఎక్కడైనా ఉండొచ్చు అతనికి. రాహుల్ గాంధీకి డిఎంకే ధోరణి, ఇతను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయిపోయాడు. ఎటు నుంచి ఎటు లెక్కేసినా
విజయ్ తప్ప ఆప్షన్ లేదు. కేవలం గవర్నర్ని వాళ్ళు వెనకాలండి ఏదో ఆపరేట్ చేస్తూ గొడవ క్రియేట్ చేస్తున్నారు తప్ప ఆపటానికి సంబంధించిన ఈ ప్రోగ్రామ్ ఏమీ లేదు. ఎందుకంటే మైనారిటీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం తప్పని ఎవడూ అంటలేదు. ఆయన బల నిరూపణ చేసుకుంటే తప్ప కుదరదు అనేది అనవసరంగా గొడవ చేశాడు. కానీ అసలు అది అనవసరమైన వ్యవహారం. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు అవతల గెలిచిన 2 పార్టీల కన్నా డబుల్ డిజిట్తో ఉన్నాడు ఇతను. ఏ విధంగా చూసినా వాళ్ళిద్దరికి ఏడీఎంకేకుని అలాగే డిఎంకేకి 2 పార్టీలకి డబుల్ డిజిట్లో ఉన్నాడు. కాబట్టి ఆయన పిలిస్తే ఏం కొంపలు మొడగవు. ఎందుకు మైనారిటీ గవర్నమెంట్లను గతంలో ఎందుకు ప్రమాణ స్వీకారాలు చేయించారు? భారతీయ జనతా పార్టీకి చెందిన వాజ్పేయి 13 రోజులే ప్రభుత్వాన్ని నడిపాడు. ఒకసారి ఎందుకు నడిపాడు? 13 రోజులే ఎందుకు నడిపాడు? ఆయన్ని అలౌ చేశారు. ఈ గవర్నర్ గారి లాగా అడ్డం కొట్టి నువ్వు అందరినీ చూపిస్తే తప్ప లోపలికి వెళ్ళనివ్వను, నువ్వు టికెట్ చూపించకపోతే నీకు హాల్లో ప్రవేశం లేదు, ఇలాంటి గొడవకి దిగల ఆ రోజున. నేను ప్రూవ్ చేసుకుంటాను అన్నాడు ఆయన. మీరు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసుకోండి అన్నాడు. చేసుకున్నాడు ఈయన. ఫ్లోర్లో ఈయన బల నిరూపణ చేసుకోలేకపోయాడు. 13 రోజుల్లో గవర్నమెంట్ పడిపోయింది. ఇది ప్రపంచం అందరికీ తెలుసు. నరసింహారావు గారి కథ అందరికీ తెలుసు. సో మైనారిటీ ప్రభుత్వాలు, దేవగౌడది కూడా మైనారిటీ ప్రభుత్వమే. అవును, 96. అవును, దేవగౌడది మైనారిటీ ప్రభుత్వమే. అంతకుముందున్న చంద్రశేఖర్ది మైనారిటీ ప్రభుత్వమే. పైగా కాంగ్రెస్ పార్టీ ఎలా మద్దతు ఉపసంహరించుకుందంటే చంద్రశేఖర్ ప్రభుత్వానికి విచిత్రంగా రాజీవ్ గాంధీ గారి ఇంటి మీదుగా ఏదో విమానమో హెలికాప్టర్ వెళ్ళింది. అది ఆయన పర్సనల్ భద్రతకి ఇబ్బంది. మన ప్రభుత్వం అధికారంలో ఉండి నా భద్రత పట్ల ఇంత నిర్లక్ష్యమా అని చెప్పి మద్దతు ఉపసంహరించాడు ఆయన. ఒక ట్రివియల్ రీజన్తోని చేయటం జరిగింది అంతే. ఓకే, పడగొట్టాలనుకున్నారు, కొట్టేశారు. చరణ్ సింగ్ పరిస్థితి, చరణ్ సింగ్ ఇందిరాగాంధీ అలాగే కొట్టింది కదా 78లో కదా సార్. అవును, జరిగింది. తర్వాత చరణ్ సింగ్ గారు వచ్చినట్టున్నారు. చరణ్ సింగ్ కొట్టింది. మొరార్జీ దేశాయ్ నుంచి చరణ్ సింగ్ గారు. చరణ్ సింగ్నే కొట్టింది ఆవిడ. తర్వాత ఇమీడియట్గా ఎన్నికలు వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ 80 ఎలక్షన్స్లో ఆవిడ గెయిన్ అయింది. ఆవిడ గెయిన్ అయింది. వాళ్ళ కథ ముగిసింది అక్కడికి. జనతా పార్టీ అనే కథ ముగిసింది. సేమ్ అదే స్థాయిలో జనతా పార్టీ కథ కూడా ముగిసినట్టుంది. జనతా పార్టీ, జనతా దళ్, జనతానే. అప్పుడు జనతా దళాలు ఇవి లేవు అప్పుడు. 89లో సార్. 89 గొడవ వేరు. నేను చెప్తోంది అప్పుడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అవుతున్నటువంటి దశ, ఇందిరాగాంధీ గారు ఎమర్జ్ అవుతున్నటువంటి దశ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో కూడా చాలా సందర్భాల్లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారిది కూడా మైనారిటీ ప్రభుత్వమే. అన్ని మైనారిటీ ప్రభుత్వాలకు ఎందుకు అంటే ఈయనకున్న జ్ఞానం వాళ్ళెవరికీ లేదా? ఈ గవర్నర్ గారికి, రాజేంద్ర గారికి ఉన్న జ్ఞానం వాళ్ళెవరికీ లేక కాదు కదా. మీకు ఆప్షన్ లేనప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని తప్పనిసరిగా ఆహ్వానించి తీరాలి అని సర్కారియా కమిషన్ దీనిలో కూడా ఉంది. సర్కారియా కమిషన్ అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద రివ్యూ చేసినటువంటి కమిటీ అది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.